నర్సరావుపేటలోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ్ల లాగుడు పోటీలు 5వ రోజుకు చేరాయి. ఎడ్ల పోటీలను 2 తెలుగు రాష్ట్రాల నుండి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ఎడ్ల యజమానులు పోటీ పడ్డారు. పోటీలు ఆద్యంతం రసవత్తరంగా సాగాయి. ఎడ్ల బండ్ల లాగుడు పోటీల్ని తిలకించేందుకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి రైతులు ప్రజలు తరలివచ్చారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆధ్వర్యంలో పకడ్బందీతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నజీర్ కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. మన దేశ సంస్కృతి సంప్రదాయంలో ఎడ్ల పందాలు భాగమని వారు పేర్కొన్నారు. ఈ 3 రోజుల పోటీలను సుమారు 10,000 మంది తిలకించినట్లు పోటీల నిర్వాహక కమిటీ వారు తెలిపారు. ఈ పోటీల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికి నమస్కారం. నర్సరావుపేట పట్టణంలో మన ప్రియతమ శాసనసభ్యులు పెద్దలు చంద్రవాడ అరవింద్ బాబు గారి నాయకత్వంలో ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహిస్తూ మమ్మల్ని ఆహ్వానించినందుకు పెద్దలకి పూర్తిగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కూటమి నాయకులకు, అలాగే మరొక అతిథిగా వచ్చేసినటువంటి చైర్మన్ గారికి, హరిబాబు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఆలస్యమైనందుకు క్షమించాను. ఎందుకంటే వస్తా ఉన్న బయటికి ఎవరో ఒకరు లోపల లాక్కుని వెళ్తా ఉన్నారు. మధ్యాహ్నం నుంచి అదే పని అవుతుంది. సాయంత్రం అంటే జనరల్గా 7:30-8 చూస్తా కదా అనుకున్నాం, కానీ ఇక్కడ తొందరగా ముగించినట్టున్నారు. అరవింద్ బాబు గారి గురించి మీ అందరికి నేను కొత్తగా చెప్పక్కర్లేదు. ఒక కమిట్మెంట్ కలిగినటువంటి వ్యక్తి. ఆయన ప్రాక్టీస్లో కూడా ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి. అలాగే ఈరోజు రాజకీయాల్లో కూడా ఉన్న మాటని ఉన్నట్టు చెప్పడం అంటే చాలా కష్టం. కానీ అరవింద్ బాబు గారికి ధైర్యం ఎక్కువ. ఆయన దగ్గరికి వెళ్ళి మొహమాటం లేకుండా ఏదైనా చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి. ఒక డాక్టర్గా, ఒక మంచి వ్యక్తిగా ఈ ప్రాంతంలో ఎంతో ఓర్పుతో, సహనంతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించి మీ అందరి సహకారంతో ఈరోజు శాసనసభ్యుడిగా ఆయన ముందుకు రావడం, ఒక బీసీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మనందరం కూడా అటువంటి వ్యక్తుల్ని ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తే తప్పకుండా పార్టీకి, మన నియోజకవర్గానికి కూడా మంచి జరుగుతుంది. తప్పకుండా అరవింద్ బాబు గారికి మంచి భవిష్యత్తు ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానం కలిగినటువంటి వ్యక్తి అరవింద్ బాబు గారు. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు, ఎందుకంటే ఈ పల్నాడు ప్రాంతం అంటే ముఖ్యంగా పల్లెటూరులో ఉన్నటువంటి ప్రాంతం. ఇటువంటి మంచి మంచి ఆలోచనలు తీసుకుని వచ్చి గతంలో కూడా జరిగి ఉంటాయి, కానీ ఇంత పెద్ద ఎత్తున ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుస్తూ నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు.